అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ఎట్టకేలకు గత వైసీపీ ఎంపీ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారిని గడిచినటువంటి జగన్మోహన్ రెడ్డి హయాంలో కస్టోడీ టార్చర్కి గురి చేశారు. అందులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి సిఐడి అడిషనల్ చీఫ్ ఎస్పీ విజయపాల్ గారిని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈయనకి 14 రోజుల పాటు రిమాండ్కి విధిస్తూ కోర్టు ఉత్తర్వులు అయితే వెలువడించడం జరిగింది. అయితే ఆయన విచారణలో కొన్ని కీలకమైన విషయాలు బయటకు వచ్చినట్లు అర్థమవుతా ఉంది. అయితే ఆయన అసలు ఏ విషయాలు వెల్లడించారు ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవి ప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్ మొత్తానికి త్రిపులార్ గారు అప్పుడే చెప్పారు, ఎవరైతే నన్ను కస్టోడియల్ టార్చర్ గురి చేశారో వాళ్ళు ఒక్కరిని కూడా వదిలిపెట్టనని చెప్పేసి. అన్నట్టుగానే ఈరోజు సిఐడి అడిషనల్ చీఫ్ ఎస్పీ విజయపాల్ గారిని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అయితే అరెస్ట్ చేశాక ఆయన మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచాక 14 రోజులు ఆయనకు రిమాండ్ అయితే విధించారు. ఈ 14 రోజుల రిమాండ్కి సంబంధించి అయితే ప్రధానంగా పోలీసులు విచారణ ఏం తెలియదంటే రఘురామకృష్ణరాజు గారిని చంపడానికే కుట్ర చేశానని చెప్పేసి ఆయన ఒప్పుకున్నట్టు కొన్ని వాదనలు కూడా వస్తున్నాయి. ఏంటంటారు దాని గురించి? సో డెఫినెట్గా అంటే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆయన ఏదో విధంగా తుదముట్టాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేశారు. సో ఎందుకంటే అంత పెద్ద క్రిటికల్ బైపాస్ సర్జరీ చేసుకున్న వ్యక్తిని మీకు మొత్తం ఇదంతా ఓపెన్ చేసేస్తారు. బైపాస్ అంత క్రిటికల్, ఎందుకంటే మొత్తం ఆయనకి మేజర్ ఇష్యూ కదా, మొత్తం వాల్స్ అన్ని ఏదో బ్లాక్ అయిపోయినాయి. సో బ్లాక్ అయిపోయినప్పుడు మొత్తం అది పూర్తిగా ఓపెన్ చేస్తారు. అంటే దీన్ని మొత్తం ఇలా తీసేస్తారు, ఇలా ఓపెన్ అయిపోద్ది అనమాట. చెస్ట్ని ఇలా మధ్య ఇదంతా కట్ చేసేస్తారు. సో మొత్తం తీసేసి మొత్తం అదంతా కూడా చేయవలసిన ప్రొసీజర్ చేయడానికి అది కూడా చాలా టైం పడుద్ది. అది కూడా ఏమి ఏదో గంట అరగంటలో అయ్యే పని కాదు అది. సో దగ్గర కాబట్టి ఒక్కోసారి 10 గంటలు 12 గంటలు కూడా పడుద్ది. సో అంత మేజర్గా చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే మళ్ళీ ఇది జాయిన్ చేస్తారు కదా, అది మళ్ళీ అది మన శరీరం మళ్ళీ పూర్తిగా కొన్ని రోజులకి రెండు సెట్ అవ్వడానికి కలవడానికి కొన్ని స్టీల్ క్లిప్స్ ఉంటాయి. ఆ క్లిప్స్ తోటి దీన్ని రెండిట్లు బిగిస్తారు. సో బిగించినప్పుడు ఆ స్టీల్ క్లిప్స్ రిమూవ్ చేయలేదు, ఇంకా గాయాలు ఆరలేదు, ఆ పచ్చి ఆరలేదు. అటువంటి వ్యక్తిని వాళ్ళు తీసుకెళ్ళి మరి గుండెల మీద కూర్చోవడం, ఆ గుండెల మీద గుద్దడం అంటే కేవలం మరి అది చంపడానికే కదా. సో జగన్మోహన్ రెడ్డి యొక్క ఐడియా ఏంటి? ఏదో విధంగా తను చేసే అన్యాయాల్ని, అక్రమాలని, దుర్మార్గాల్ని ఈయన రచ్చబండ పేరుతోటి ఎండగడుతున్నాడు కాబట్టి, సో ప్రతిదాన్ని కూడా ప్రజలకి విపులీకరించి చెబుతున్నారు కాబట్టి ప్రతిదీ కూడా ప్రజలకి ఇది బలంగా వెళ్ళిపోతుంది. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పులు, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అన్యాయాలు, దుర్మార్గాలు, సో అన్నీ కూడా ప్రజల్లోకి ఈయన చాలా బాహాటంగా తీసుకెళ్ళిపోతున్నారు కాబట్టి అందులో అదే ఆ ఇంపాక్ట్. సో ప్రజల దగ్గర ఆ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి, సో ఆ వ్యతిరేకత రోజు రోజుకి మొదలైంది కాబట్టి, సో ప్రతి వాళ్ళు కూడా ఆ రాజుగారి మాటలను విశ్వసించడం, సో రాజుగారు చెప్పేదాన్ని అన్నింటిని కూడా వాళ్ళు చెవికెక్కించుకోవడం, సో ఇలా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఇలా చేస్తున్నాడని చెప్పడం. సో అది యొక్క ప్రాముఖ్యత ఎప్పుడైతే వచ్చిందో, సో ఈయన మాటలకి, ఈయన రచ్చబండ ప్రోగ్రాంకి, ఈయన చేసే వ్యాఖ్యానాలకు కానీ చేసే ఆరోపణలకు కూడా ప్రజల నుంచి అనూన్యమైన ఒక స్పందన ఆ యొక్క ఇది వచ్చేటప్పటికి దాన్ని చూసి వారవలేకపోయాడు. సో మొత్తం మీద నా కెరీర్ని పాడు చేసి ఇలా ఉన్నాడు. నేనేమో 30 ఏళ్ళు ప్లాన్ చేసి పెట్టుకున్నాను. సో అధికారంలో 30 ఏళ్ళు నేనే ఉంటానని. సో ఈ పరిస్థితి చూస్తుంటే డెఫినెట్గా నెక్స్ట్ ఎలక్షన్లో నేను బోనీ కూడా అవునేమో. ఆ దిశగానే రఘురామరాజు గారు నా మీద యుద్ధం ప్రకటించి ఈ విధంగా నన్ను కంప్లీట్గా పూర్తిగా నన్ను ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెట్టేస్తున్నాడు. కాబట్టి ఈ రఘురామరాజు అనేవాడు లేకపోతే నాకు తిరిగి ఉండదు, కాబట్టి నన్ను ప్రశ్నించేవాడు ఉన్నాడు కాబట్టి రఘురామరాజుని టార్గెట్ చేయడం జరిగింది. రఘురామరాజు గారిని టార్గెట్ చేసి అసలు వాళ్ళు చూడండి, వాళ్ళ యొక్క అంటే ఆ విచారణలో వెల్లడవుతున్న ఒక్కొక్క విషయాలు చూడండి. అసలు ఎటువంటి ఒక ప్రాథమికమైన వాళ్ళ దగ్గర ఎవిడెన్సు లేకుండా, ఎటువంటి ఒక ఇది లేకుండా, ఆర్డర్ లేకుండా వాళ్ళు ముందుగానే ఇక్కడ హైదరాబాద్ వస్తాం, రెక్కీ చేయడం, ఆయన్ని ముందుగానే అన్నీ చేశారు. అంటే ముందు ప్రణాళిక ప్రకారం అంటే ఇక్కడెక్కడ కూడా ఒక ప్రీ ప్లానింగ్ లేదు. అంటే ప్రతిదీ ప్రీ ప్లానింగే. అంటే ఎవడైనా తప్పు చేస్తే దాన్ని యొక్క ఎస్టాబ్లిష్ చేసి, కేసుని ఎస్టాబ్లిష్ చేసి, ఎవిడెన్స్ని ఎస్టాబ్లిష్ చేసి, ఆ విత్ ఎవిడెన్స్ తోటి ప్రొడ్యూస్ చేసి, దాన్ని బట్టి అది ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని అరెస్ట్ చేయాలంటే చాలా ప్రొసీజర్ ఉంటుంది. అటువంటిది ఏమి కూడా అన్నీ కూడా వీళ్ళన్నిటికీ కూడా తిరోధకాలు ఇచ్చేసేసి, సో ఎక్కడ కూడా లాను కానీ లేకపోతే ఆర్డర్ను కానీ ఎక్కడ కూడా వాళ్ళ యొక్క పోలీసులకు ఉన్న అధికారాన్ని ఎక్కడ కూడా వాళ్ళు ఆ విత్ ఇన్ లా లోపల సో ఎక్కడ కూడా దాన్ని పాటించకుండా ఆయన్ని
ఈ విధంగా అవుట్ ఆఫ్ ద వే, అవుట్ ఆఫ్ లా కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేయడమే కాకుండా బైపాస్ చేసుకున్నాడని తెలుసు ఆయనకి, ఇంకా గాయాలు కూడా ఆరలేదు, ఇంకా ఆ క్లిప్పులు కూడా రిమూవ్ చేయలేదు. సో ఆయన పైన కూర్చోవడం, గుండ్ల పైన కూర్చోవడం, గుండ్ల మీద పిడిగుద్దులు గుద్దడం. సో అంటే ఏదో విధంగా చంపేయాలి, చంపేసేసి ఏదో తీసుకొచ్చాము, బైపాస్ చేసుకున్నాడు కాబట్టి బైపాస్ సెట్ అవ్వలేదు, అదేదో ఫెయిల్ అయిందని చెప్పి చెప్పడం కోసం. ఎందుకంటే మీరు చూశారు ఆ లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఆ డాక్టర్, ఆ లేడీ డాక్టర్ కూడా ఎంతటి తప్పుడుగా నివేదికలు ఇచ్చిందో చూసామ్మా. అంతా కూడా ప్రభావితం ఇచ్చింది. ఎందుకంటే ఆవిడ భర్తే వైసీపీకి చెందిన ఒక నాయకుడు కాబట్టి వాళ్ళు ఆవిడ్ని ఇంపోజ్ చేసి, ఆవిడ్ని ప్రభావితం చేసి ఆ విధంగా ఒక తప్పుడు నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆయనకి ఏదో ఇంకా నూకలు ఉన్నాయి కాబట్టి భూమి మీద, ఇంకా ఈ రోజున ఈ విధంగా మనం ఒక ఎమ్మెల్యేగాను, ఒక డిప్యూటీ స్పీకర్గా చూడదలుచుకున్నాం కాబట్టి, ఇంకా ఆయన సేవలు రాష్ట్రానికి ఇంకా ఏదో ఉంది కాబట్టి, ఆయనకి ఏదో భాగ్యం ఉంది కాబట్టి ప్రజలకి, ఆంధ్ర ప్రజానీకానికి ఏదో సేవ చేసుకునే భాగ్యం, అలాగే ఆంధ్ర ప్రజానీకానికి ఆయన వల్ల లబ్ధి చెందే భాగ్యం ఉంది కాబట్టి ఆయన ఆ మహాతల్లి రాజుగారి వైఫ్ ఏ రోజున పుణ్యం చేసుకుంది ఆవిడ తాలి చాలా గట్టిది కాబట్టి, కానీ లేకపోతే ఈ పాటికి ఎప్పుడో లేపేద్దరు అతను. సో ఆ విధంగా తర్వాత మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత, డిఫెన్స్ దానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ విషయాలన్నీ బయటకు వచ్చినాయి. విపరీతంగా హింసించడం నిజం, ఆ కాళ్ళన్నీ కమిలిపోయినాయి. వాళ్ళు ఏం చెప్పారు దానికి, అతను షుగర్ పేషెంట్ కాబట్టి అవంతా కూడా ఆ షుగర్ పేషెంట్స్కి ఆ విధంగా అవుతుంది అని చెప్పి దానికి ఏదో మసిపూసి మాడిగా చేయాలని చూశారు. సో అక్కడ ఈ ప్రభావితం ఇచ్చిందంతా కూడా తప్పుడు తడకని, అదంతా కూడా తప్పుడు నివేదిక అని తెలిసింది. సో ఇప్పుడు డెఫినెట్గా ఆవిడ కూడా ఇరుక్కుంటుంది, ఆవిడ కూడా ఉద్యోగం పోగొట్టుకుంటుంది, ఆవిడ కూడా జైలుకి వెళ్తుంది. సో ఏదేమైనా అదేవిధంగా పివి సునీల్ కుమార్ కూడా ప్రత్యక్ష సాక్షుల్ని ప్రభావితం చేసి, వాళ్ళని హింసించి, వాళ్ళని బెదిరించడం కూడా చేయడం జరిగింది. అంటే వీళ్ళందరూ కూడా రెచ్చిపోవడం జరిగిందండి. సో ఇక్కడ చూసారో లేదో మీరు, ఇక్కడ ఒక వింత సంఘటన ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఎవరైతే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీస్ అంటాడు. సో ఇక్కడ ఈ రోజున ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ చేత తప్పులు చేపించి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతుంటే, వాళ్ళందరూ జైలు చుట్టూ తిరుగుతుంటే, సో అతని వర్గం అందరూ కూడా సేఫ్ జోన్లో ఉన్నారు. ఇప్పుడు సజ్జల భార్గవరెడ్డి అన్నా, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి అయినా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అయినా, లేకపోతే ఆ రోజున డీజీపీగా చేసిన ఆ రెడ్డి అయినా, లేకపోతే వేరే ఉన్నతాధికారంలో ఉన్న ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఆ వర్గాలకు చెందిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు సేఫ్ జోన్లో ఉన్నారు. ఎందుకంటే ఆ అండదండలు ఇచ్చి, వాళ్ళకి ఏదో ప్యాకేజీలు ఇచ్చి, వాళ్ళని ప్రోత్సహించి క్రైమ్ చేయించింది అంతా కూడా ఈ అట్టడుగు అణగారిన వర్గాలు, ఈ యొక్క మైనార్టీసు, లేకపోతే ఈ బీసీలు, ఈ ఎస్సీ ఎస్టీలే. సో ఈ రోజున చూసుకుంటే మీరు విజయపాలు ఆ యొక్క అణగారిన వర్గమే, అలాగే సునీల్ కుమార్ కూడా అదే వర్గం. సో కాబట్టి ఇప్పటికైనా సరే ఏంటంటే ఈ అధికారులు ఇటువంటి అత్యుత్సాహం చూపించకుండా, లేకపోతే ఏదో మా కులపోవడనో, మా మతపోవడనో, లేకపోతే మా అనే భావన లేకుండా, ఏదో ఆయన ఏదో ఆజ్ఞాపిస్తే ఏదో స్వయాన యేసుక్రీస్తు ఏదో వీళ్ళని ఆదేశించినట్టు, సో యేసుక్రీస్తు మాట మనం కాదంటే రేపొద్దున పరలోకంలో మనకి ఉన్నత లోకాలకు వెళ్ళమేమో అని చెప్పి భావంతో, లేకపోతే వాడిచ్చే డబ్బు దశకం కోసం, వాడిచ్చే ప్రమోషన్ కోసం, ఏదేమైనా అనండి. సో ఈ విధంగా చేయడం అనేది శోచనీయం. అది ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని, ఒక పారిశ్రామికవేత్తని, ఒక ఉన్నతమైన ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి, ఒక రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన రఘురామరాజు గారికి ఈ పరిస్థితి అంటే, ఆ గత 5 ఏళ్లుగా ఎంతోమంది సామాన్యులు ఏ విధంగా సమిధులు అయిపోయారో మీరు ఆలోచించండి. ఏదేమైనా అది పివి సునీల్ కుమార్ అయినా, లేకపోతే ఈ యొక్క రావెల విజయపాల్ అని ఎవరైనా కూడా కఠినాతికట 14 రోజులు మాత్రమే కాదు, కఠినాతికటంగా శిక్షించాలి. వీళ్ళని డెఫినెట్గా తీసుకెళ్ళి రేపొద్దున ఫ్యూచర్లో కూడా వీళ్ళు సర్వీస్ నుంచి టెర్మినేట్ చేయాలి. రిటైర్ అయినా, రిటైర్ అవ్వకపోయినా, సో వాళ్ళకు వచ్చే ఒక బెనిఫిట్స్ అన్నిటిని కూడా గవర్నమెంట్ వాటిని వెనక్కి తీసుకోవాలి. సో ఫ్యూచర్లో దీన్ని ఒక కేస్ స్టడీగా కూడా తీసుకోవాలి. ఏదైతే ఈ ఐపీఎస్ అకాడమీ ఉంటుందో, ప్రతి అకాడమీ, ఇండియాలో ఉన్న ప్రతి అకాడమీలో కూడా దీన్ని ఒక కేస్ స్టడీగా పెట్టి, దీని అన్నింటినీ కూడా ఒక పాఠ్యాంశంగా చేర్చి, ఇదిగో పలానా ఆంధ్ర రాష్ట్రంలో పలానా ఒక జగన్మోహన్ రెడ్డి టైంలో కొంతమంది ఈ ఐపీఎస్కి సంబంధించిన అధికారులు, ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు ఈ విధంగా వాళ్ళ విచక్షణ మరిచి, వాళ్ళ అధికారాలను మరిచి, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మరిచి, ధర్మాన్ని మరిచి, ఈ విధంగా లా అండ్ ఆర్డర్కి అవుట్ ఆఫ్ ద వే
లా అండ్ ఆర్డర్ని పాటించకుండా ఇలా చేశారు కాబట్టి ఇదిగో పలానా విజయపాల్ అనే వ్యక్తికి ఈ విధమైన శిక్ష పడింది, ఇదిగో ఈ విధంగా అతను బెనిఫిట్స్ కోల్పోయాడు, ఈ విధంగా అతనికి ఒక బ్యాడ్ మార్క్ వచ్చింది, ఈ విధంగా సునీల్ కుమార్కి ఇలా జరిగింది, ఇలాగ ప్రతిదీ కూడా చేరిస్తే సరే రేపొద్దున వచ్చే ఈ యంగ్ టీమ్స్, యంగ్ ఐపీఎస్ టీమ్స్ ఎన్నో ఆశలతోటి ఎన్నో ఆశయాలతోటి ఏదో దేశానికి సేవ చేయాలి, రాష్ట్రానికి చేయాలి, ప్రజలు చేయడానికి వచ్చే వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉంటారు. సో ఏది చెయ్యాలి ఏది చేయకూడదని ఒక భావనతో ఉంటారు. ఇలాగ ఎవరో కొంతమంది వ్యక్తులు ప్రేరేపించి లేకపోతే రాష్ట్రంలో ఉన్న అధినాయకుడో లేకపోతే అధికారంలో ఉన్న అధినాయకుడో ఈ విధంగా ఇటువంటి తప్పులు చేపిస్తే వాళ్ళు కూడా వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహాలకో వాళ్ళు ఇచ్చే డబ్బులకో దశకానికో ఇలాంటి పనులు చేయకుండా ఉండడానికి ఆస్కారం ఉంది. కాబట్టి సో వీళ్ళని ఏదో కేవలం నామకావాసి ఎంక్వైరీలు ఏదో 10 రోజులు 15 రోజులు జ్యుడిషియల్ వరకే కంటైన్ చేయకుండా ఈ కోర్టులు ఈ యొక్క న్యాయస్థానాలైనా లేకపోతే ఈ యొక్క ప్రభుత్వాలు ఈ వీళ్ళందరూ కూడా ఈ డిపార్ట్మెంట్ కూడా దీన్ని చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకుని ఫ్యూచర్లో ఈ విధంగా ఏ తప్పు చేయలేని నాయకుల్ని కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు, కొంతమంది ఇటువంటి సైకో భావన ఉన్న ఒక రాజకీయ నాయకులు ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే, ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి, ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే సో డెఫినెట్గా వీళ్ళు ఎవరైతే ఆ రోజున రఘురామరాజు గారి కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఆయన ఆల్మోస్ట్ చంపచూశారో, ఆల్మోస్ట్ ఆయన్ని చిత్రహింసలు గురి చేశారో, ఆయన ఏ విధంగా ఇబ్బంది పెట్టారో కాబట్టి సో ఇదంతా కూడా ఓ పాఠ్యాంశంగా చెయ్యాలి. సో చేస్తే ఫ్యూచర్లో ఇటువంటి తప్పులు పునరావృతం కాకుండా ఉండడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఆ దిశగా ఈ ఉమ్మడి ప్రభుత్వం, ఈ హోమ్ మినిస్ట్రీ అలాగే ఈ యొక్క న్యాయస్థానాలు కూడా చర్యలు తీసుకోవాలని, ఇది కేవలం ఒక రఘురామరాజు గారిని పరిరక్షించడం కోసమో లేదా రఘురామరాజు గారికి జరిగిన అన్యాయాన్ని భర్తీ చేయడం కోసమో లేకపోతే ఆయన్ని సాటిస్ఫైడ్ కాదు. ఇన్ ఫ్యూచర్లో ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి నీచ నికృష్టమైన పనులు చేయకుండా ఉండాలంటే కూడా ఇది ఒక గుణపాఠంగా ఉండాలి. కాబట్టి ఆ దిశగా చర్యలు తీసుకుంటే ఇటువంటి చర్యలు జరగకుండా ఉండడానికి నివారించడానికి చాలా ఛాన్స్ ఉంది. కాబట్టి దీన్ని ఒక సీరియస్గా తీసుకుని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మనవి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా సార్, ఈ కేసు రానున్న రోజులు ఎటువైపు వెళ్తుందో కూడా చూద్దాం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. నమస్తే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.